అమ్మాయిల దినాలకు ఆశలు చూపి ఒకరికొకరి చదువు నాటిని పెట్టించి కుక్కలాగా కన్నుకొని చస్తుంటే తమాషాలు చూస్తూ ప్రాణాలతో తిరగాటమాడుతూ పెద్దవాళ్ళు జలయితే మించిపోయినా మంది చెమటను పిండుకొని తాగి ఎన్నాళ్ళు బతుకుతారు. భక్త జీవుల కంటను కోసి అమ్ముకుంటున్న కషాయం తీసి సంపాదించుడు చాలక మంది మీద పడి ఆవులు మేకల వంటి అమాయకుల జనాలకు బతులాటలు పెట్టించి వట్టి మీద కూర్చొని తమాషాలు చూసే మాటలు మంచుకరాని ఎన్నాళ్ళు కలాయిస్తారు ఈ అక్రమాలు. ఎన్ని సంసారాలు కూలగొడతారు, ఎన్ని మంగళసూత్రాలు పెట్టేస్తారు, ఎంతోమంది ఎప్పుడు మీరు ఎప్పుడు మీ దురాశ అంతరించారు. ఇల్లు సంపాదించుడు చాలక మంది మీద పడి ఇక్కడ నేను శాతగాను. ఈ మాట నన్నొక్కనే కాదు మీరు అనేది. అమాయకులైన ఈ సామాన్య ప్రజలందరినీ అంటున్నారు. ఈ ప్రజలు అమాయకులు, అజ్ఞానులు, కాంగ్రెసులు, బానిసలుగా ఉన్నారు కాబట్టి ఈ అక్రమాలకు అధికారాల అవకాశం లేదు. అందుకని విచ్చల విడిగా చెలాయిస్తున్నారు. ఇద్దరు లేకపోతే ఈ ఊరు హాయిగా నిద్రపోతుంది. ఈ పట్టుకులేనా నీకు పాపం పడింది. అది ఒకనాడు అగ్నిచారాల మళ్ళీ బద్దలైపోతుంది. సత్యంగా ఉంటుందిరా. ఆ పొడుగకు నాకు సంబంధం రక్షించింది. ఇంతకన్నా ఏదైనా ఒక్క మాట బయటికి వెళ్ళా నువ్వు ఎక్కడుంటావో అందుకున్నదెవరు? ఎవరు కలవడము కూడా
నేను నీ ఎంబడి దయ్యాన్నే పడ్డప్పుడు నన్ను నా కడుపు తల్లి నువ్వు నీ కుటుంబం చెట్టుకోవాలి పుట్టకోవాలి కావాలి నా కడుపు మండలాలు నీ సంసారం చెట్టు మండలాలు కూడా ఈ అందాలు పోటీ ఈ వ్యాపారం ఎందుకంటే ఇప్పబట్టుకొని దగ్గర ఏం చేసినా నువ్వు కూర్చోాల పెద్దలైపోతావు మనిషిని ఇలా గడిపోతారు నేను దగ్గర వెళ్తాను ఆ శేఖర్ని సాయిని మంచల్ని అందరి దగ్గర దొరికి దవాఖాన డాక్టర్తో లక్ష మంది మద్దతు చేసిన మన వాళ్ళకి ఏ కారణం కూడా ఉండడానికి ఆ లక్ష కోసం కదా ఓట్లో పట్టలేదు మరి మన పాటలందరూ ఇక్కడ మద్దతుని కోరుకొచ్చాలి మరి ఓపు నచ్చకాల పడితే ఏంటవా బరాబర్ నడుపుతా అరే సంగ అయ్యా మీ ఇద్దరు మన పాటలు వచ్చినారు అయ్యా మర్చిపోకుండా చాలా మంది అయ్యా నేను సంపాదించగల నీళ్ళు కంటే ఒకటి సాగతి చెప్తే ఏమనుకుంటావా అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు పక్కన కూర్చో ఏంది ఈడనా అందరు మొబైల్ ఉంటారు కాదు నగరం చేస్తూ దండం పెట్టుకుంటూ కూర్చో నేను ఇంటికి వెళ్తా ఓట్లయితే పడికాడకుండా పోయి పైసలు పంచేస్తా ఓట్లు పక్కన ఎవరు ఉంటారో చూడాలి ఏమని నిలవకుండా ఓట్లు వాళ్ళే డబ్బాలు వస్తారట ఇప్పటికే నా తగ్గ చెక్క ఆ తగ్గ మరి ఇదే అనుకోవట ఎవరు నేను చంద్రమంత్రులు ఇంట్లో చాలా పెద్ద పరిపడి నువ్వు సహాయం చేయాలి నాకంతా భయం భయమే కనుక అంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి కొట్లాటలో రాజీకి చనిపోయాడు నీకు తెలుసు ఈ కొట్లాటలకు చావులకు పాల్గొడు నువ్వు సాక్ష్యం చెప్తేనే కానీ మళ్ళీ పేదవాళ్ళకు న్యాయం చేయాలి ఆవుగా ఉందనుకుంటే లేగలు కలిగినట్టు ఈ వెలిదారులను నడవ ఎక్కేవి మాకు అంటే ఈ పులులు నీకు ఆవుల వల్లే కనపడుతుంది అవును ఈ పులులు నీకు హాని చేస్తుంది అన్న విషయం నీకు తెలియనంత వరకు ఇవి ఆవుల వల్లనే కనపడతాయి నా మానాలను బట్టలు చెబుతారు నీకు పుణ్యం ఉంటుంది సందే మాను ఇంకా మనకు మానాలు ఉన్నాయా మన ఆడవాళ్ళ మానాలకు భద్రత లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు మన మనసుకు స్వేచ్ఛ లేదు అయ్యా అప్ప అంటూ దురద కాల జన్మల దగ్గర బతికే మనకు ఇంకా మానాలు ఉన్నాయా ఆలోచించు ఈరోజు రాజీ వచ్చాడు రేపు నన్ను తర్వాత నిన్ను ఇలా అందరినీ చంపేస్తారు ఆలోచించు సరే నీ ఇష్టం బాగా ఆలోచించు
ఈ అలరాజ్యాలకు బయలుదేరింది. ఈ పనులు వెళ్ళినా ఏమైతే కట్టరాయిపోయి ఇంటికి జ్వరాలు పట్టుకుంటే చేయాలని జ్వరం చూస్తాను. అందుకనే కూడా అంతా అన్ని కావాలి అంటారు. చెప్తాను. ఓ పెట్టే బాబా సర్పంచ్ కానీ దావత్యోది ఏం లేదా? ఏం సర్పంచ్ ఏం కాదు. సర్పంచ్ అయినట్టే కానీ చూసుకోవడానికి చాలా కఠినమైంది నా బతుకు. పంచాలు పోవాల బయట అంతా నేనే తిన్నమాట. కోర్టుకు రావాలి, జైలుకు రావాలని కోర్టు నుంచి కాయవచ్చు. పంపితే సరిగ్గా ఈ గవర్నమెంట్ అందరికి ఈ దొరల సంగతి మా దూరంలో ఎప్పుడెప్పుడు నిలబడతావా చూస్తాను. అదేరా ఇప్పుడు ఏం చేద్దాం మరి? అయ్యో ఎంతమంది చేసిందా? ఎంత చేసామని అది కూడా బాబా, అది కూడా అక్కడ పోదమ్మా. దేశం కూడా కాలపోవాలి ఇంకా దేశం కావాలని ప్రయత్న అయ్యో లేకుంటే నీ అంత చూద్దా. నన్ను కాదని ఏది గంగిదారి గడియ కూడా మచ్చలేదే. ఈ సరుకుండే ఎరికేనా గదే ఈ మొగని మొదటి కల్లా గది గిట్టనే పిచ్చి పిచ్చి వేసారైతే గా సౌకీదారు సేవకు దానికి సంబంధం ఉన్నదని నేరం మోపి ఈ మొగడితో ఇలా ఇచ్చిన దాన్నైతే గట్ల ఊరికే ఇస్తున్నా కానీ నువ్వుగా దేవా నువ్వు నన్ను పిలుతానని నా వెనుబడి పడతానని నేరాన్ని మోపి గుంజకు గట్టేయించి జుట్టు కత్తిరించి సీరియస్గా ఉండేసి స్వాద మీరైత మేనియాల సాండే స కాంటే క ఇగో ఆకర్షాలు చెప్తావా పాటి మీద తోటి కాదు. ఈ గుడ్డ కచ్చమంటే నీ ఇంట్లో కొద్ది ఇస్తుంటే గా సారా దుకాణం సేపు చెప్పి ఈ సంగతి తీర్చింది కూడా నేనే. కడుపుల కాలితే నన్ను కావలించుకుంటాడు రామని. ఇంటి సుఖానికి నోచుకోక బయట సుఖానికి లొంగక ఆ బీజకరాలు ఇస్తారు. ఆ బీజకరాలు బలవంతం చేయడం వల్ల ఇస్తానికి వెళ్ళిన మాణిక్యం ఇంకొస్తుంది. నీకు ఆశ్చర్యంగా లేదా?
మొదటి పిల్లని ఈ గండయ్య చెప్పినట్టు వినలేదని దాని మీద చెయ్యరాని నేరాన్ని కొట్టి నా చేతిలో నా రెండో పిల్లలు కూడా కట్టలేదు. మన అమ్మాయికుడికి అనగబట్టినంత కాలం మనల్ని ఇలాగే పడిపోతారు. ఈ పులుల సోటి పెద్దోళ్ళు నన్ను కొట్టని పెట్టుకుంటారనుకోలేదు. అందుకే ఈ పులులు నాకు ఆవులోనే కనపడ్డాయి. ఇవాళ ఆవులేమో పులులు వచ్చేసింది. పంతులు ఆ పుల్ల కోరలు ఊడెత్తికుతావా? నీలాగా దగా పడిన తమ్ముళ్ళు బలైపోయిన కుటుంబాలు అందరూ కలిసినప్పుడు ఈ పులులు వాటి కవే జ్ఞాన ముందుగా ఇంట్లో పెట్టి వారిని ఇంత అడవిగా ఇక్కడికి వచ్చినాను. మరి నీకు యుద్ధాన్ని మగవాడు కదా. ఆడికి రాజకీయ కాదు. వాడికోటి బాగపెట్టుకునే కోట్లు సంపాదించారు. మా ఇద్దరి మధ్యలో కోట్లు పెట్టి వాళ్ళ పెళ్ళాన్ని కొట్టలు పెట్టుకున్నారు. రేపు మనం చేసుకుంటాము. మరి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే తెలిసి కూడా ఈ చేతులు పెట్టుకుని కూర్చుంటారా? వీళ్ళ ఘోరాలకు ఊళ్ళో వాళ్ళు ఎందరో బలైపోయారు. మీరు ఊరుకోవద్దు. ఏం చేయమంటారు పంతులు? మీరు ఎక్కడ ఎక్కడ చేస్తారు? వీళ్ళ ఘోరాలను అందరికీ తెలియజేయాలి. వీళ్ళ ఆటలు అరికట్టించాలి. పెళ్ళ పిల్లలు లేను నేనేదో చేయమన్నాడు. అందుకే నేను కూడా సంతోషపడుతున్నాను. మనందరం సంపద సల్లగా ఉంటే ఇలాంటి లెక్కైపోతున్నాయి. మా గూడె పొరుగులు అందరూ ఎక్కడి పడుతాము. మనందరం కలిస్తే ఇలాగే లెక్కేయచ్చు. అవును. నాలో పరాశపడకు. ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. నన్ను కేసు విడిగించినప్పుడు నా జుట్టు నీ చేతిలో ఉంది. ఏంటిలో మాట్లాడేది? మాణిక్యం కదా. చింత నచ్చిన పులుపు జావయ్యేవారు ఏంటిదా? అగో ఆడ మానపోయిన వాడికే చెడ్డెక్కింది. చూసినవా? ఇంత ఇట్ల లెక్కేదా? చెట్టుకు పుట్ట పుట్టకు పిల్లగాడి కానుంచి ముసలోని కానుంచి పోలీసు దాకా చేస్తారు. గండయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నువ్వు సురక్షితంగా ఉండాలంటే సాక్ష్యాలన్నింటికి చిచ్చు పెట్టాలి. అందరిలో నువ్వు మూయించాలి. ఆ మూయించడంలోనే ఇంకో నీటి తెప్పియాలి. ఈ పరువు అవ్వాలంటే చాలా చేయాలి. అందుకు నేనే చేయాలి. నా మీద పెట్టిన కేసును కొట్టేసుకోవాలి. నా
నా చిన్నతనంలో మా అయ్య దగ్గర పట్వారికి నేర్చుకున్నప్పుడు మా అయ్య కన్నులకు కొట్టేసిన బంగారం తిరిగి నాది నాకు ఇవ్వాలి. బంగారం ఎక్కడిది బంగారం? ఓయ్ నాకంతా ఇదే. నీకు ఈ కూరగాయలలో అంటే మాత్రమే నా ఇంకా పట్టణం కూడా అయితే ఇంటి కార్యాలు ఎప్పుడు అంటున్నావు? పిల్లలు వచ్చిన వాళ్ళ అంటున్నావా? లే, నా దగ్గరే ఉన్నాడు. నీ మీద కేసు పెట్టేందుకు తీసుకొచ్చిన డబ్బులను లెక్క పెట్టు, కట్టలు కట్టాను. ఇంకో గంట పురాతన సవారీ లక్షణ కట్టించా కట్టం పోతాను. రండయ్య, ఇంత మనం దూరం అయిపోతాం చెప్పు. మరి ఇద్దరే ఈ మూడు, మరి ఇద్దరు ఏకమైతే మూడో సందు పుట్టుతారు చెప్పు. నువ్వు ఎట్లంటే చెప్పు. మరి ఎక్కువ వచ్చినది గదే నేను గదే అంటాను. మనం ఇద్దరం ఒకటైతే ఆడింది ఆట పాడింది పాట. అది సరేగాని ఇంకోసారి ఇంకో ముచ్చట చెప్తాను ఎడవా. ఒక్క పిట్టకే రెండు పిట్ట, ఒక్క పిట్టకే రెండు పిట్ట రాలే మేడం. ఆ పిట్ట కాదు నేను పట్టుకుంటే ఇందాక ఎప్పుడో పుట్టింది వాడిని పక్కన హైచి ఆ కాగితానికి దస్తఖతు గ్రామ పంచాయతీ పైసాలకం కమిటీ దస్తఖతం మొత్తం 20,000 రూపాయలు రాయించి గాజీ పోతకిచ్చిన. ఇక వాస్తవం మనకే పని దూరదేశంలో తీరాలి. అయితే నా పిల్లలు తేలైంది. గా పుట్టి పెట్టని ఈ కేంద్రంలోకి మనం చూద్దాం అనుకున్నా. వాళ్ళంతా ఏమంటాడు కదా తానికి అని. అయితే ఓ పని చేద్దాం. ఆ పంతులు ఈ మధ్య బాగా పిల్లలు ఉంటాడు. ఆడికి ఎదురుకి ఆడి పంపిస్తే మాత్రానికి ఏమంటారు? సంగతి రాసి చెప్పమనే కదా. లాంటి కేసు తిరిగితే కేసు అటైతో ఇటైతో వాడి కేసు దగ్గర బయటపడ్డాడంటే భూముల పంచాయతీ అంటాడు, చాలా పంచాయతీ అంటాడు, పూలు పెట్టమంటాడు. బక్క చక్కన అందరి చేసుకొని మనం పడవాడు. మరి ఏం చేద్దామంటావు? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. వరద రాకముందే వాకు రాగాలి. 4 రోజులు రాస్తే అది పెట్టి మనల్ని కూర్చుంది. సిగ్గులోని రాయి సిగ్గులోని జోరిగా ఉండదు. ఎక్కడికే ఉన్న చల్లగా సిరిగియలే దానికో ఎక్కడ ఏమైంది? కీలక పొలానికి పోతుంది. అయితే పంతులు లేకుంటే మనం ఆడింది ఆట పాడింది పాట. నువ్వు సరే అంటే మరి ఓసారి మంచి మాటతో చెప్తున్నావు. ఇక్కడ ఇంటనా ఇన్నాడు కీలకపోతే నువ్వు అనిపిస్తాయి. అన్నయ్య 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 ఇగో పంతులు రాదు కుర్రలేదు కుర్పులాట ఎక్కువ మురుకు నీళ్ళ జిల్లు కావుతాయా? నీకు ఏ తక్కువ అయింది మందులు? కప్పుల తక్కువ పోతున్న తక్కువ పడిపోయి తింటావు. మేము చూడు గలనే కదా మనుషులు. నిన్న మొన్నటి దాకా గుర్తులాడుకున్నాం. ఇవాళ తగ్గింది. ఇద్దరం ఒకటే. నువ్వు మాతో పాటు సయ్యామంటే కూడంతా సరళంగా ఉంటుంది. ఏమంటావు? అయితే మీరిద్దరు ఒకటయ్యారు. మీరిద్దరు ఒకటైనంత మాత్రమే మీరు చేసిన పాపాలకు ప్రయత్నం కనకమన్నారు. మీ అన్యాయాలకు బలైపోయిన మాణిక్య చితి మంటలు, గుడిసెలు కాలిన ప్రజల గుండెల మంటలు మిమ్మల్ని అంటారా మాధవ్? పంతులు ప్రజల కోసం ప్రాణమైన ఇద్దరు మన పాపాలను వదలరా? మీరిద్దరు కడుపు నిండా మాట్లాడు. నా బయట గట్టి పడుతుంది. ఇగో పంతులు గుట్టల పెట్టి పని చేయించుకున్నా. సరేనండి మా ఇంటి సర్కారు చెప్పి సరువులు బాగా గుట్టాల కట్టిస్తా. నువ్వు ఈ ఊరికి మోసం పడే రోజులపై హాయిగా ఉండదు. నీ తమ్ముడు పోయి
రెండింటికి మంచిది